అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో ఉన్నటువంటి జనసేన అలాగే టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి దేవ వరప్రసాద్ అయితే తన ప్రచారంతో పాటు అలాగే ఇలాగ బీసీ సదస్సుతో కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రస్తుతం రాజోలులో మళ్ళీ జనసేన జెండా ఎగిరే విధంగా ప్రచారాలు కూడా జోరు పెంచుతున్న పరిస్థితి ఉంది. మాట్లాడే ప్రయత్నం దేవ వరప్రసాద్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, రాజోలు నియోజకవర్గంలో ఏ విధంగా ప్రచారాలతో ముందుకెళ్తున్నారు? బీసీల నుంచి సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. స్పందన ఏ విధంగా ఉంది సార్? ఈవేళ బీసీల సామాజిక వర్గాల ఆత్మీయ సదస్సు పెట్టడం జరిగింది. దానికి ఈవేళ నేను ఇప్పుడు అటెండ్ అవ్వబోతున్నాను. మా రాజోలు కాన్స్టిట్యున్సీలో బీసీల ప్రాధాన్యత కానీ వారి ఎక్కువ భాగం మాకు బీసీలు రాజోల్లో ఉంటారు. సుమారుగా 40% వరకు బీసీలు మా నియోజకవర్గంలో ఉంటారు. ఎక్కువ భాగం చెట్టుబల్జీలు, అగ్నికుల క్షత్రియులు, యాదవులు, తర్వాత దేవాంగులు, వీళ్ళు చాలా ముఖ్యంగా ఉంటారు. మిగిలిన వాళ్ళు కూడా ఒక 9 సామాజిక వర్గాల వరకు బీసీలు ఉన్నారు. వారి సంక్షేమం కోసం మేము తప్పనిసరిగా సరైన చర్యలు మేము నెగ్గిన తర్వాత చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ప్రచారం వరకు వచ్చేటప్పటికి ప్రచారం బాగానే జోరుగానే జరుగుతుంది. ప్రచారంలో భాగంగా గ్రామాల్లో మేము పర్యటిస్తూ ఉన్నాం. అలాగే గ్రామాల్లో నాయకులు జనసేన అలాగే తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీకి చెందిన ఈ 3 సమన్వయంతో గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నారు. మా ప్రచారం కూడా చాలా హోరుగానే జరుగుతూ ఉంది. తప్పనిసరిగా మంచి మెజార్టీతో నెగ్గుతామనే నమ్మకం అయితే ఉంది. అంటే సూపర్ 6 మేనిఫెస్టో పాటు ఈరోజు కూడా ఇరువురు నాయకులు కూడా మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. దానిపై ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు స్పందన? చాలా బ్రహ్మాండమైన ఈ మేనిఫెస్టో రిలీజ్ చేశారండి. అన్ని వర్గాల్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే మైనారిటీస్ అన్ని వర్గాలను కూడా కవర్ చేస్తూ చాలా ఎగ్జాస్టివ్గా ఇచ్చిన మేనిఫెస్టో. ఇంత ఎగ్జాస్టివ్గా మనం ఎక్కడ చూడలేము. అసలు ఇంతకుముందు బీసీలకు ఇచ్చిందే బీసీ డిక్లరేషనే చాలా పెద్ద కవరేజ్ ఉంది. 1.5 lakh crore ఎకనామిక్ బెనిఫిట్స్తో ఉంది. ఇది చూసినట్టయితే ఇంకా అసలు అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ కవర్ చేస్తూ మేనిఫెస్టో ఇష్యూ చేసింది. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మీ ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో గొల్లపల్లి సూర్యరావు మొత్తం ప్రజాదరణతో పాటు వైసీపీ సంక్షేమ పథకాలు నాకు గెలుపుకి కృషి చేస్తా అని చెప్పేసి అంటున్నారు. ఎలా చూడాలంటారు మీ ప్రత్యర్థిని? ఏ విధంగా ఢీకొన్నారు? మీరు రెండూ తప్పే. మీరు అన్న 2 మాటలు తప్పే. ఎందుకంటే ఆయన ప్రజాదరణ ఎంత ఉందో మీకు తెలియదు కాదు. నన్ను కావాలని క్వశ్చన్ అడుగుతున్నారు మీరు, అంతే తప్ప మీరు ఇక్కడ నా చుట్టూ నిలబట్టం కాదు. మీరు ఈ కాన్స్టిట్యున్సీలో ఏ కార్నర్కి వెళ్ళి ఎవరిని అడిగినా కూడా మీ ప్రశ్న తప్పు అని చెప్తారు సమాధానం. రెండవది సంక్షేమ కార్యక్రమాలు అంటున్నారు. రాష్ట్రం ఎంత వెనుకబాటుతనంలో నెట్టివేయబడిందో మీకు తెలియదు కాదు. దాని గురించి ఇంకొప్పుడు పెద్దగా డిస్కషన్ అనవసరం. ఆల్రెడీ గాన్ కేసు అది. సో అది ఆల్రెడీ ప్రజలు రిజెక్ట్ చేయబడి ప్రభుత్వం ఆల్రెడీ ఓడిపోయేస్తే ఈ వైకాపా ప్రభుత్వం ఓడిపోయే స్టేజ్లో ఉంది. అది దీని గురించి పెద్దగా కామెంట్ చేయాల్సి. ఆయన టీడీపీ నుంచి వెళ్ళిపోయారు. టీడీపీ కేడర్ అంతా మీతోనే కలిసి పనిచేస్తున్నారు. జనసేనలో చిన్న చిన్న విభేదాలు కూడా అన్ని కూడా సర్దుమరిగాయండి. టీడీపీ తప్పనిసరిగా టీడీపీ పూర్తిగా నాతోనే ఉందండి. సమన్వయంతో పనిచేస్తున్నాం. జనసేన అలాగే తెలుగుదేశం, భాజపా కూడా 3 కూడా మంచి సమన్వయంతో పనిచేస్తున్నాం. మీకు ఇంకా గట్టిగా చెప్పాలంటే గ్రామీణ స్థాయిలో సమన్వయానికి నేను కొన్ని ఏర్పాట్లు చేశాను. అవి కూడా చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. అలాంటి ప్రాబ్లమే లేదు. 2019లో జనసేన ఇక్కడ వైకేక గెలిచిన నియోజకవర్గం ఇప్పుడు 2024లో ఏ విధంగా ఉంటుంది? ఏ మెజార్టీతో గెలవబోతుంది ఇక్కడ? అప్పటి మెజారిటీ చాలా మేజర్ మెజారిటీ, అది అబౌట్ 800. ఇప్పుడు మెజారిటీ తప్పనిసరిగా 25,000 ప్లస్ ఉంటుంది, కానీ తక్కువ ఉండదు. నా దృష్టిలో 1,00,000 ఓట్లు మాకు రావాలి అనే ఒక లక్ష్యంతో మేము పనిచేస్తూ ఉన్నాం. చూద్దామండి ఎలా వస్తుంది. చూస్తున్నా ఇది రాజోలు నియోజకవర్గంలో జనసేన గడ్డ, రాజోలు గడ్డ ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా ఇక్కడ భారీ మెజార్టీతో 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిచేందుకు కూడా అన్ని విధాలుగా కృషి చేస్తున్నాం. అందరూ కూడా ఇక్కడ రాజోలులో ఉన్నటువంటి ప్రత్యర్థులు ఎవరో కూడా మాకు సరిపోరు. ఏది ఏమైనా రాజోలు నియోజకవర్గంలో జనసేన జెండా మళ్ళీ ఎగరబోతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో దేవ వరప్రసాద్ చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్, ఆర్టీవీ, రాజోలు నుంచి. నమస్తే అండి.
ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.